హై వ్యూవర్స్, ఎంతో మేజర్ టాపిక్ అయితేనే బంగారానికి సంబంధించి మన క్యారెక్టరిస్టిక్స్ మెయిన్ ఛానల్లో ఇస్తాను. ఇప్పుడు అట్లాంటిదే గత కొద్ది రోజులుగా బంగారం పెరుగుతూ వచ్చింది. బట్ లాస్ట్ 2 డేస్లో అక్షరాల 2770 2720 దాదాపు తగ్గింది. రెండు రోజుల్లో. నేను మనం మాట్లాడుకున్నాం కదా, 1770 చిల్లర అంతే 24 క్యారెట్స్ మీద తగ్గితే 1600 వచ్చేసేమో 22 క్యారెట్ల మీద తగ్గింది 10 గ్రాములకి. ఈరోజు ఏకంగా 22 క్యారెట్లు 10 గ్రాములకు వచ్చేసి 900 తగ్గింది. నిన్న ఎంత ఉంది? 84,000 కదా, ఈరోజు 900 తగ్గింది కదా, దెన్ 83,100కు వచ్చింది. మనమేమనుకున్నాము, నిన్నంతా బ్లడ్ బాత్ మార్కెట్ ఒక్కసారిగా గోల్డ్ పెరిగిద్ది అనుకున్నాం. వీడియో కూడా ఇచ్చాను నేను, డివోషనల్ ఇచ్చినట్టున్నా రెండో ఛానల్లో. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, ఇదేంట్రా ఇలా పడిపోయింది గోల్డ్ కూడా అని. మార్కెట్ ఆల్రెడీ బ్లడ్ బాత్, దెన్ బంగారం రేటు పెరగాల, ఇక్కడ కూడా పడిపోయింది ఏంట్రా బాబా అంటే అదే ట్విస్ట్. అది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే రానున్న రోజులు ఇంకా తగ్గిద్దని ఉంటున్నారు. నిజమెంత అబద్ధం ఎంత? ముందైతే ఈరోజు మార్కెట్లో 22 క్యారెట్ వచ్చేసి ఎంత 83,100 ఉంది. దెన్ 24 క్యారెట్ వచ్చేసి 90,660 రూపాయలు ఉంది. ఎందుకంటే తగ్గింది 980 రూపాయలు తగ్గింది. ఏది? 24 క్యారెట్ 10 గ్రాములు వచ్చాయి. సో సింపుల్, 24 క్యారెట్ 10 గ్రాములు ఈ రోజులో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వచ్చేసి 90,660 రూపాయలు. 22 క్యారెట్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 83,100. ఇక వెండి వచ్చేసి 1,07,000. ఎండు వచ్చేసి ఒక మార్కెట్లో ఒక రకం ఉంది, కేజీ వచ్చేసి 1,07,000, 1,04,000, 1,05,000 అలా ఉంది. సో ఇది ఈరోజు రేట్. పాయింట్ ఇంకా తగ్గిద్దా? అసలు ఎందుకు తగ్గింది? ట్రంప్ ఏం చేస్తున్నాడు? అడ్డదిడ్డగా ట్యాక్స్లు వేస్తున్నాడు. వాస్తవానికి ఇది అడ్డదిడ్డగా అనలేము. నేను సెపరేట్ వీడియో ఇవ్వాలి, వీలైతే ఇస్తా. అది కరెక్ట్గా వేస్తున్నాడు. అమెరికా నుంచి మనం కనుక ఏదైనా ఒక వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్లు వేస్తున్నాం. చైనా వాడైతే ఏకంగా 90% ట్యాక్స్ వేస్తాడంట. ఆ వస్తువు 100 రూపాయలు కదా, 90 రూపాయలు ఎక్స్ట్రా ట్యాక్స్ అంటే 90% ట్యాక్స్ అంటే 90 రూపాయలు వేసి 190 రూపాయలకు అమ్ముతాడంట అక్కడ చైనాలో, అమెరికాది. మరి అంటప్పుడు ట్రంప్ వచ్చేసి 30% ట్యాక్స్ అయిపోతే ట్రంప్ వేస్తున్నాడు. అలా మన ఇండియా కూడా గట్టిగా ట్యాక్స్లు అనమాట. మన ట్రంప్ అంది అదే, ఇండియా గట్టిగా వేస్తున్న ట్యాక్స్లు మా మీద. సో అలా ఏం చేశాడంటే, ఏ దేశాలు అయితే అమెరికా నుంచి వస్తువులు ఇంపోర్ట్ చేసుకుని ట్యాక్సులు వేస్తున్నారో గట్టిగా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు ట్యాక్సులు పెంచేశాడు. ఓకేనా? దీనివల్ల ఏమైంది? అమెరికా మార్కెట్ కుప్ప కూలే. మన దేశంలో ఏమైంది? అడ్డదిగా ట్యాక్సులు పెంచేశాడు. ఇక మన దేశంలో వచ్చేసి మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకి ఇబ్బంది, ఇంపోర్ట్ చేసుకోవాలని సరే ఇంకా రకరకాలుగా ఇంకా ఆలోచించేసి తర్వాత ఏం జరిగింది ఏంటి తర్వాత సంగతి, అమ్మో ఇంకేముంది భయం. దెన్ మన మార్కెట్లో కొలాప్స్. ఇక ఈ మూమెంట్లో బంగారం ఏమైంది? ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. మొన్న సెపరేట్ వీడియో ఇవ్వాలి, మనం మర్చిపోయాను. అది మామూలుగా బంగారం ఔన్స్ వచ్చేసి జనరల్గా ఔన్స్ అన్నప్పుడు 28.4 గ్రాములు అంత ఉండిద్ది. బట్ బంగారంకి వచ్చేసి ఔన్స్లో వచ్చేసి 31.1 గ్రాములు అంటారు. బంగారాన్ని ఔన్స్ అన్నప్పుడు 31.1 గ్రాము. ఓకే, దెన్ ఇక్కడ మార్కెట్లో జనరల్గా అరౌండ్ మీరు 2000 ఇయర్ నుంచి తీసుకోండి, ఈ ఔన్స్ బంగారం ధర $500 పెరుగుతుంది అంటే కనీసం 4 సంవత్సరాలు టైం పట్టింది అంట. అంటే 10 ఉంటుంది ఔన్స్ బంగారానికి సంబంధించి ఇంటర్నేషనల్ మార్కెట్లో రేటు పెరుగుతుంది అన్నప్పుడు $500 ఉంది ఔన్స్ బంగారం. అది $1,000 అవడానికి కనీసం 5 సంవత్సరాలు టైం తీసుకునిద్ది అంట. బట్ మొన్న మాత్రం ఏమైంది? $2,500 నుంచి $3,000 రావడానికి హార్డ్లీ తిప్పి కొడితే 1 year 8 months 9 months తీసుకుంది అంతే. అప్పుడు నాకు అనిపించింది, అమ్మ బాబు ఈ రేంజ్లో పెరిగింది ఏంట్రా బాబు అని. అందుకనే మొన్న భారీగా పెరిగిద్ది అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది? మార్కెట్లో మొత్తం ఢమాల్. దెన్ బంగారానికి సంబంధించి ఏంటి? ఆల్ టైమ్ హైలో ఉంది. 3,160 $3,180 సంథింగ్ ఉంది. ఓకేనా? అప్పుడు అంత ఏం ఆలోచించారు? ఈ ట్రంప్ వచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. రేపు జనాలు వచ్చేసి స్టాక్ మార్కెట్లో వచ్చేసి ఏమాత్రం డౌన్ అయినా కొనుగోటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, దాని బంగారం పడిపోయిద్ది. మీకు అర్థమవుతుంది లాజిక్. ట్రంప్ వల్ల స్టాక్ మార్కెట్ కుదేలవుతున్నాయి. బాగా డౌన్ అయింది మార్కెట్, షేర్లు వచ్చి తక్కువ రేటుకి వస్తాయి కదా, అప్పుడు కొంటారనమాట. కొనాలంటే అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఇన్వెస్ట్ ఎక్కడ చేస్తారు? బంగారంలో. దాన్ని ఈ బంగారాన్ని అమ్మేస్తారు. అదేది ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు అమ్మేసుకుందాం. లాజిక్ ఇది అనమాట. ఆల్ టైమ్ హైలో ఉంది బంగారం, దాన్ని మనం అమ్మేసుకుందాం. ఎటు మార్కెట్ పడిపోతున్నాయి, బంగారం వచ్చేసి ఆల్ టైమ్ హైలో ఉంది. రేపు రోజు పడిపోయిన మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. అప్పుడు వచ్చేసి ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ కూడా పడిపోతాయి. వద్దు బాబు అని చెప్పేసి బంగారాన్ని నమ్మేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నిన్న ఎక్కువగా బంగారానికి సంబంధించి అమ్మకాలు జరిగాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ తీసేశారు. బుల్లెట్ మార్కెట్లో కూడా.
ఇంటర్నేషనల్ చూసుకుంటున్నప్పుడు కూడా త్వరలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం శాంతిస్తుంది. అండ్ రిమైనింగ్ అనుకున్నప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్య అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి కాబట్టి బంగారానికి సంబంధించి కూడా సెట్ అవుతుంది. అటు విధంగా పెంచరు. ఎందుకంటే డాలర్ వచ్చేసి బంగారంతో కంపేర్ చేసినప్పుడు బలహీన పడుతుంది, బంగారం వచ్చేసినేమో పైకి ఎగుతుంది. అటువంటి మూమెంట్లో కూడా అటు ఇటు కొంచెం ఇది చేసిన నేను చెప్పేది ఒక ప్రొఫెషనల్ గానో సైంటిఫిక్ వేలోనో చెప్పట్లేదు, నార్మల్గా మన ఇంటి చుట్టుపక్కల ఉన్నంత మాట్లాడుతుంటే కూడా చెప్తుంది ఇదంతా కూడా. ఓకేనా? సో రానున్న రోజులలో ఇంకా బంగారం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఇంటర్నేషనల్ వైజ్ అన్నీ కూడా సెట్ అవుతాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది బంగారం, ఎమ్ముకుంటే బెటర్ కదా అనేసి అమ్మేశారు. దానివల్ల ఒక్కరోజే $120 దాదాపు తగ్గొచ్చింది. దెన్ అది వచ్చేసి $3,060 దాదాపు వచ్చింది. వన్ డేలోనే $120 దాకా పడిపోయి దెన్ అది వచ్చేసి మరలా 3,080 దగ్గర ఉందన్నమాట. ఒక ఔన్స్ బంగారం $3,160 $3,180 దాదాపు వెళ్ళింది. అది కాస్త నెమ్మదిగా డౌన్ అయిపోయి $3,060 వచ్చేసింది. మరలా నెమ్మదిగా కొనుగోలు పెరిగేసరికి $3,080 దగ్గర ఉందన్నమాట ఇప్పుడు. దానివల్ల ఇదిగో ఈ రకంగా. బట్ ఐఎమ్ షూర్, నేను మరలా చెప్తున్నాను, డే 1 నుంచి ఒకటే చెప్తాను. నేనేమనంటే బంగారం ఇదిగో ఈ రేటుకి వస్తే కొనుక్కుందాం అని అనుకోండి, ఆ రేటుకి వస్తే కొనుక్కోండి. అమ్మో పెరుగుతుందిరా ఇంకా పెరిగిద్దాం అనుకుంటే ఆ రేటుకి వస్తే కొనాలి అనుకుంటే కొనుక్కోండి. బట్ అమ్మటం మాత్రం చేయకండి. బంగారం ఉన్నవాళ్ళు దయచేసి అమ్ముకోకండి. మనకు తప్పదురా ఇప్పుడు అవసరం అంటే అప్పుడు అమ్ముకోండి. పాత బంగారం అయినా సరే చక్కగా ఉంచుకోండి. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. రాను రోజుల్లో బంగారం పెరిగిద్దా తగ్గిద్దా అన్నప్పుడు చాలామంది తగ్గిద్దని అంటున్నారు, కానీ నా అంచనా ప్రకారం బంగారం విషయంలో గోల్డ్ రిజర్వ్స్ అంతగా లేవు. అండ్ ఆయా దేశాలు వాటి రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని స్టాక్ పెట్టుకోండి. ఈ మూమెంట్లో మార్కెట్లో బ్లడ్ బాత్ అయిందని, ఈ బంగారానికి ఆల్ టైమ్ హై ఉందని కొంతమంది అమ్మకాలు చూపారు. ఇది 2-3 రోజులు హడావుడి అంతే. ఆ తర్వాత మరలా బంగారం పెరిగిద్ది. ఒకవేళ తగ్గినా కానీ ఇప్పుడు ఎంత ఉంది? 83,100 22 క్యారెట్. మనం ఆర్నమెంట్ గోల్డ్ మాట్లాడుకుందాం. ఓకేనా? మహా వస్తే 80,000 దాదాపు వచ్చిద్దాము. ఇంకా అంటే 79, 78 అంతే. ఇంకా అంటే 75, ఇంకా అంతకుమించి రాదు. సో దీన్ని బట్టి ఒక లెక్క పెట్టుకోండి, ఆ లెక్క ప్రకారం ముందుకెళ్ళండి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు బంగారం తర్వాత ఏది ఇంకా ఆ రేంజ్లో అంటే క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ అన్నప్పుడు మనం అమెరికా ఇంపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాం. వాళ్ళ దగ్గర బోల్డ్ క్రూడ్ ఆయిల్ ఉంటుంది, అది సరిపోక మరలా ఇంపోర్ట్ చేసుకుంటారు. తర్వాత ఈ ఇరాన్ మీద అమెరికా కూడా ఆంక్షలు పెట్టున్నాడు, చుట్టూ అమెరికా దళాలు ఉన్నాయి. సో ఇరాన్కి సంబంధించి ఈ అమెరికాకి సంబంధించి వాళ్ళ మధ్య కూడా ఇష్యూ కనుక క్లోజ్ అయితే దెన్ అప్పుడు మార్కెట్ స్థిమితంగా ఉంటే అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర కూడా తగ్గే ఛాన్స్ ఉండొచ్చు. మన దగ్గర కూడా ఏంటి, క్రూడ్ ఆయిల్కి సంబంధించేసి మన దగ్గర ట్యాక్స్లు ఎక్కువ, బంగారం ట్యాక్స్లు ఎక్కువ, దుబాయ్లో రిమైనింగ్ చోట్ల వచ్చే బంగారం రేట్ తక్కువ. అందుకని ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు, డూప్లికేట్ అంటారు, దాన్ని కల్తీ అని వస్తుంది అబ్బా, స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ట్యాక్సులు తక్కువ, అందుకని కొంటారు. మన దగ్గర వచ్చేసి ట్యాక్స్లు ఎక్కువ, అందుకని చెప్పేసి దొంగ మార్గంలో తీసుకొస్తారు, దొరికిపోతారు. సో ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు మన దగ్గర కొంతమంది ఉంటారు కదా బంగారం వ్యాపారులు, మార్కెట్ రేట్కి తగ్గట్టుగా వాళ్ళు మనకి ఇస్తారు, కానీ వాళ్ళు ఆల్రెడీ ముందే కొని పెడతామో ఈ వేరే మార్గాలు రావడం ఇలా జరుగుతుండేది అనమాట. మీరైతే మాత్రం హాల్మార్క్ గుర్తు అండ్ జిఎస్టీ రిమైనింగ్ ఈచ్ అండ్ అన్ని బిల్స్ కరెక్ట్గా పెట్టుకోండి మీ దగ్గర, అప్పుడు ఇబ్బంది అయితే ఉండదు. ఇది నేను రఫ్గా ఒక జర్నలిస్ట్గా అబ్జర్వేషన్ వైజ్ నేను చెప్పింది. ఓవరాల్గా అన్నప్పుడు మీ కన్సర్న్స్ చెప్పింది మాత్రం ఫాలో అవ్వండి. బంగారం రేటు చెప్తాం కదా భవిష్యత్తులో తగ్గొచ్చు, భారీగా అంటున్నారు. 60,000 వచ్చింది, 60,000 వచ్చింది అంటున్నారు. ఏంటి 60,000 వచ్చింది అంటే 8 గ్రాముల బంగారం అంటారు, దాన్ని సెవెరైనా కాస్ అని అంటారు. సో చూసుకోండి, న్యూస్ చూసేసి మీరు టక్కన మైండ్లో ఫిక్స్ అయిపోకండి, మొత్తం కంటెంట్ చదువుకోండి. సో తగ్గింది ఎందుకురా బంగారం అంటే ఇదిగో ఎందుకు, మార్కెట్లో ఎందుకురా బ్లడ్ బాత్ అంటే ఆ ట్రంప్ ట్యాక్సులు. రాను రోజుల్లో అంతా సెట్ అయ్యేసరికి మేబీ ఇంకొక 10-15 రోజులు, నెల 2 నెలలు అయినా సరే అన్ని మరలా ఒక లెవెల్కి వచ్చేస్తాయి. అప్పుడు స్టాక్ మార్కెట్లు దూసుకుపోతాయి. బంగారానికి సంబంధించి కూడా అవునన్నా కాదన్నా కదా ఇది కూడా ముందుకు వెళ్ళిపోయింది. ఎందుకంటే బంగారం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు రిజర్వ్స్ తక్కువనే కాబట్టి.